ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇండియన్ నేవీ నుంచి అగ్నివీర్ 02/2024 బ్యాచ్కి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్టయితే ఇండియన్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి మెట్రికులేషన్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. 10th క్లాస్ 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అది రికగ్నైజ్ బోర్డు నుంచి వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అది కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే 10th క్లాస్ ఎగ్జాము రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ వాళ్ళు సెకండ్ స్టేజ్ లోపల వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నది, మార్క్ షీట్ అన్నది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుందాము. ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉందో చూసుకున్నట్టయితే మనకి క్యాండిడేట్ షుడ్ బార్న్ బిట్వీన్ 1st November 2003 30th April 2007 బోత్ డేట్స్ ఇంక్లూజివ్ అని ఇవ్వడం జరిగింది. అంటే మనం చూసుకున్నట్టయితే 17 years నుంచి 21 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఉన్నవాళ్ళు ఈ కట్ ఆఫ్ డేట్స్కి, ఇక్కడ ఇచ్చిన డేట్స్కి బిఫోర్గా బర్త్ అయి ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి చూసుకుందాం మనము. మనకి టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో దానికి వాళ్ళకి సంబంధించిన లీవ్స్ ఉంటాయి. అదేవిధంగా పే అలవెన్స్ అండ్ అలైడ్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లీవ్స్ వచ్చేసి 30 days per year ఉంటుంది. అండ్ అదేవిధంగా 30,000 per month ఫిక్స్డ్ ఇయర్లీ ఇంక్రిమెంట్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఇక్కడ సేవానిధి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అగ్నివీర్ పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 1 time సేవానిధి ప్యాకేజ్ అని చెప్పేసి మంత్లీ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 4 yearsగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1st year, 2nd year, 3rd year, 4th year అని ఈ విధంగా మనకి ప్యాకేజ్ ఎంత వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి అడిషనల్గా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, డెత్ కాంపెన్సేషన్ ఉంటుంది, డిజేబిలిటీ వాళ్ళకి డిజేబిలిటీ కాంపెన్సేషన్ ఉంటుంది. ఎవరైతే ఈ 4 years కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ అనేది సెయిలర్స్ రెగ్యులర్ గ్రేడ్లో తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ నేవల్ పెన్షన్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వాళ్ళ యొక్క స్టేటస్ ఉంటుంది. అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా వర్తిస్తాయి. ఈ పోస్టుకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంటుంది. స్టేజ్ 1లో షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అది ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అండ్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దానిలో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఆ టెస్ట్ని ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ అన్నది వాళ్ళు స్టేట్ వైజ్గా తీయడం జరుగుతుంది. ఆ స్టేట్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ నెక్స్ట్ స్టేజ్కి వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో చూసుకున్నట్టయితే మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి టోటల్గా 50 questions అయితే ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 1 mark క్యారీ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఆబ్జెక్టివ్ టైప్లో ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా క్వశ్చన్ పేపర్లో మనకి 2 sections ఉంటాయి, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్. మనకి దీనికి సంబంధించి మనము టోటల్ సిలబస్ వచ్చేసి మనకి వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు, www.joinindiannavy.gov.in. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 30 minutes అయితే ఉండడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి పెట్టిన సెక్షన్స్ అన్ని సెక్షన్స్లో అగ్రిగేట్ మార్క్స్తోని క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు ఇండియన్ నేవీ వాళ్ళు కట్ ఆఫ్ అన్నది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది, పాస్ మార్క్ అన్నది. అదేవిధంగా ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్ వచ్చేసి ఇండియన్ నేవీ అన్నది అలొకేట్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఇండియన్ నేవీ సెంటర్స్లో పెట్టడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 550 rupees ప్లస్ 18% GST యాజ్ పేడ్ బై ద క్యాండిడేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు. అండ్ స్టేజ్ 2 చూసుకున్నట్టయితే మనకి స్టేజ్ 2కి సంబంధించి PFT రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ అయితే ఉండడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఎవరైతే
ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని సెకండ్ స్టేజ్కి అయితే పిలవడం జరుగుతుంది. ఆ సెకండ్ స్టేజ్కి వాళ్ళు ఇండియన్ నేవీ సెంటర్స్లో పిలవడం జరుగుతుంది. దానికి సంబంధించిన సెకండ్ స్టేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ స్టేట్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్టయితే మనకి పిఎఫ్టీకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1.6 కిలోమీటర్ రన్ ఉంటుంది. 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్క్వాట్స్ ఉంటాయి, 20 స్క్వాట్స్ చేయాల్సి ఉంటుంది. పుషప్స్ ఉంటాయి 15. అదేవిధంగా బెంట్ నీ సిటప్స్ ఉంటాయి 15. ఇవన్నీ కూడా మేల్ క్యాండిడేట్కి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1.6 కిలోమీటర్ రన్ వచ్చేసి 8 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. స్క్వాట్స్ వచ్చేసి 15 చేయాల్సి ఉంటుంది. పుషప్స్ 10 చేయాల్సి ఉంటుంది. బెంట్ నీ సిటప్స్ వచ్చేసి 10 చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మనకి ఇక్కడ అడ్వైజరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రొఫిషియన్సీ ఇన్ స్పోర్ట్స్లో, స్విమ్మింగ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్కి పిలవడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి ఫర్దర్గా మెడికల్లీ ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళకి ఫర్దర్గా మనకి ఆ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అవన్నీ కూడా వాళ్ళ యొక్క మిలిటరీకి సంబంధించిన హాస్పిటల్స్లో, ఇండియన్ నేవీకి సంబంధించిన హాస్పిటల్స్లో వాళ్ళు మనకి అది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మనకి మెరిట్ లిస్ట్ అనేది తీయడం అయితే జరుగుతుంది. ఎవరైతే మనకి బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేజ్ 2 రిటన్ ఎగ్జామినేషన్ అండ్ అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వాళ్ళ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది అగ్నివీర్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఆల్ ఇండియా బేసిస్లో మనకి వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మినిమం హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫర్ ద మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి. అదేవిధంగా టాటూస్, అలాంటి పర్మనెంట్ బాడీ టాటూస్ వేసుకున్న వాళ్ళు అలాంటివి మాత్రము ఉండకూడదు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి విజువల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే విజన్ 6/6 ఉండాల్సి ఉంటుంది. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ట్రైనింగ్ వచ్చేసి November 2024లో కండక్ట్ చేయడం జరుగుతుంది. INS చిల్కా ఒడిశాలో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా జనరల్గా కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లాగిన్ అయ్యి అక్కడ నుంచి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా అక్కడ ప్రాసెస్ చేసుకొని వాళ్ళ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హౌ టు అప్లై చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ agnivir.navy.cdac.in లాగిన్ అయ్యి అక్కడ నుంచి మనకి అప్లికేషన్స్ వచ్చేసి 13th May 2024 నుంచి 27th May 2024 వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 10 KB నుంచి 50 KBలో ఉండాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చేసి. ఈ విధంగా మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 27 May 2024 అండి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక మంచి అవకాశము. ఇండియన్ నేవీలో పనిచేయాలనుకునే వాళ్ళకి ఓన్లీ 10th క్లాస్ జాబ్తోని అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పోస్ట్ వచ్చేసి అగ్నివీర్ సెయిలర్ అండి, సెయిలర్ పోస్ట్ అంటారు. అదేవిధంగా ఈ జాబ్ అన్నది కూడా చాలా బాగుంటుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.